హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా ఇద్దరు కలిసి గోల్డ్ షాప్కి బయలుదేరతారు. గోల్డ్ షాప్లో సుశీలమ్మ కోసం ఒక మంచి చైన్ని సెలెక్ట్ చేసుకుంటారు బాలు అండ్ మీనా. దీని కాస్ట్ ఎంత అని అడిగితే 2.5 లక్షలు మేడం అని అంటారు. మా దగ్గర బంగారం ఉంది, అది ఇవ్వచ్చా అని అంటాడు బాలు. బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేసరికి ఇంకా తన పాకెట్లో ఉన్న బంగారాన్ని బయటికి తీస్తాడు బాలు. అది బంగారం అని అనుకుంటున్నారు, కానీ ప్రభావతి దాన్ని గిల్ట్ నగలుగా మార్చిందని బాలుకి తెలియక ఆ బాక్స్ని ఇంకా బాలు అయితే ఇస్తాడు. ఇచ్చిన వెంటనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే అవి గిల్ట్ నగలని తేలుతాయి. వెంటనే ఆ ఓనర్కి వచ్చి ఆ మేనేజర్ చెప్తాడు, సార్ వాళ్ళు గిల్ట్ నగలు తీసుకొచ్చారు సార్ అని చెప్పడంతో ఆ ఓనర్, ఏంటయ్యా మీ కంటికి మేము ఎలా కనబడుతున్నాం, అంతా తింగరి వాళ్ళ కనబడుతున్నావా అని అంటారు. ఏంటి సేట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు బాలు. అవును, కవరింగ్ వేసిన నగలను తీసుకొచ్చి గోల్డ్ నగలని డబ్బులు ఇవ్వమంటున్నావు. అయినా నువ్వు ఇక్కడైనా ఇంకా 10 షాపుల్లో కూడా ఇలాగే చేసావా? మీలాంటి వాళ్ళంతే, నీట్గా డ్రెస్ వేసుకొని రావడం, దొంగతనం చేయడం, వెళ్ళిపోవడం. ముందు మీరేమైనా దాచారా చూడాలి. ఏయ్ వాళ్ళని చెక్ చేయి అని అంటారు. చూడండి, మేము కష్టపడి సంపాదించే వాళ్ళం, దొంగతనం చేసేవాళ్ళం కాదు అని అంటాడు. ఏదైనా సరే మా ఫార్మాలిటీస్ మాకుంటాయి, ఇదిగో నీ కవరింగ్ నగలు నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్పి ఆ నగలని ఇచ్చేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా. ఏమండి, ఏంటండి ఇది, నాకేమీ అర్థం కావటం లేదు. అయినా ఇవి గిల్ట్ నగలు అవడం ఏంటి అని అంటుంది. నాకు అదే అర్థం కావట్లేదు మీనా అని చూస్తూ ఉంటే మీనా వెంటనే, ఏది ఒకసారి ఆ నగల్ని నాకు ఇవ్వండి అని అంటుంది. తీసుకుంటారు. తీసుకొని చూస్తుంది, ఇంత మెరిసిపోతున్నాయి ఏంటి, ఏదో కొత్తగా కొన్నవాటిలాగా. బంగారానికి ఇంత మెరుపు ఉండదు, ఇది అసలు బంగారం లాగే లేదు. నాకెందుకో వాళ్ళు చెప్పిందే నిజమనిపిస్తుంది అని అంటుంది. ఒకవేళ ఇది బంగారం కాకపోతే ఎవరిలా చేస్తారు మీనా? మన ఇంట్లో కావాలని చేసేవారు ఎవరున్నారు అని అంటారు. అది తెలుసుకోవాల్సింది ఇంట్లోనేనండి, రండి ఈ విషయాన్ని అందరి ముందు అడుగుదామని చెప్పి బాలు మీనా ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇటువైపు ప్రభావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో, ఆ మీనా ఏదో నగలు వేసుకోవడానికి అడిగిందేమోనని రోడ్డు గోల్డ్ నగలు చేయించి ఇచ్చాను. ఇప్పుడు ఆ మీనా ఆ నగలని తాకట్టు పెట్టి లేకపోతే అమ్మి కొనడానికి వెళ్ళింది. ఇప్పుడు అది నిజమైన బంగారం కాదని తెలిస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. నాకు దక్కాల్సిన గౌరవంలో కొంచెం కూడా దక్కదు. దేవుడా, ఏంటి నాకు ఈ బాధ, ఈ వయసులో నన్ను ఇంత బాధ పెడతావా అని బాధపడుతూ ఉంటే మనోజ్ ఏమో, అమ్మా కార్ సౌండ్ వచ్చిందమ్మా అంటే బాలు వచ్చేసినట్టున్నాడు అని అంటారు. ఒరేయ్, ఇదంతా నీ వల్లేరా వెదవా అని ఇంకా ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బాలు మీనా ఇంటికి వస్తారు. ఏరా అమ్మకి చైన్ కొన్నారా అని అడుగుతారు. సత్యం, లేదు నాన్న కొనలేదు అని అంటారు. అదేంట్రా, కొంటాననే కదా తీసుకువెళ్ళావు, కొనలేదా అని అంటారు. లేదు మావయ్య గారు, ఇవి గిల్ట్ నగలు అని అంటున్నారు, వీటికి ఖచ్చితంగా స్టాంప్ చేయించాలి, టెస్ట్ చేయించాలి అంటున్నారు. మేము టెస్ట్ చేసి తీసుకువచ్చాం, ఇది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని తేలింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే సత్యం అలా ఇంకా చూస్తూ ఉంటాడు. ప్రభావతి వైపు చూస్తూ, ప్రభా ఏంటిది అని అడుగుతారు. అదేంటండి నన్ను అడుగుతారేంటి, నాకేం తెలుసు అని అంటుంది. బీరువా తాళాలు ఉండేవి నీ దగ్గరే, బీరువాని ఎప్పుడు తెరిచేది నువ్వే, అలాంటిది ఉండాల్సిన బంగారు నగల ప్లేస్లో ఈ గిల్టు నగలు ఉండడం ఏంటి, దానికి కారణం ఏంటి అని అడుగుతారు. ఇంకలా సత్యం, ఏంటండి వాళ్ళు చెప్తే నమ్మేస్తారా ఏంటి, ఏమో మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వాళ్ళే కావాలని అవి గిల్టు నగలని నిజమైన నగలు దాచేసి ఆ నగలను తీసుకొచ్చారేమో అని అంటుంది ప్రభావతి. అత్తయ్య గారు, ఇంకొక్క మాట మా గురించి అవమానంగా మాట్లాడినా నేను మర్యాదగా ఊరుకోను. ఒకవేళ నిజంగా మీ నగలని అమ్మేయాలి అనేంత ఆశ నాకుంటే అసలు మీకు చేతికి నగలని ఇచ్చేదాన్నే కాదు. మా ఆత్మ గౌరవం కోసం నాకు అత్తింటి వాళ్ళు చేర్చిన నగలని అన్నీ తీసి మీ చేతిలో పెట్టేదాన్నే కాదు. కానీ ఇవి గిల్ట్ నగలు అని తేలిన తర్వాత అందరి అనుమానం మీపైనే అని అంటుంది మీనా.
ఇంకప్పుడే బాలు, మీనా నాకెందుకో అమ్మావతి కాదు, ఇదిగో ఉన్నాడే వీడు లక్షలు మింగినవాడు, వీడిపైన అనుమానంగా ఉంది మీనా అని అంటాడు బాలు. ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. రేయ్ ఏంట్రా ఏంట్రా అనుమానంగా ఉండేది అని అంటారు. అవును, నిన్న వీడికి సడన్గా లాభాలు రావడం, అది కాకుండా వీడి నిన్నటి నుండి తెగ టెన్షన్ పడిపోవడం, ఇదంతా చూస్తుంటే వీడే నీ నగలని మింగేసినట్టున్నాడు అని అంటాడు బాలు. రేయ్ లక్షలు మింగినవాడా, నా భార్య నగలను కూడా మింగేస్తావరా, చెప్పరా, ఏవి డబ్బులేవి నగలేవిరా అని అడుగుతాడు బాలు. వదలరా, నాకు అసలేమీ తెలీదు అని అంటాడు మనోజ్. ఇంకా వెంటనే ప్రభావతి, రే మనోజ్ అలా అంటావేంట్రా అని అంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా నన్ను ఇరికించాలని చూస్తున్నావా, నువ్వు నాకు ఏ నగలిచ్చావు అని దబాయించేస్తాడు మనోజ్. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడిలా ప్లేట్ రివర్స్ చేస్తాడు అని చూస్తూ ఉంటుంది. రోహిణి, అవునత్తయ్యా మీరేంటి మనోజ్ని అడుగుతున్నారు, మనోజ్ ఏ పాపం చేయలేదు కదా అని అంటారు. వెంటనే ఇంక ప్రభావతి, అయిపోయింది అంతా అయిపోయింది, ఎవరిని నమ్ముకొని నేను ఇంతలా చేశానో ఇదిగో మొత్తం తీసేశాడు, ఇప్పుడు నిందంతా నా మీద పడింది, ఛీ అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభా, నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా అస్సలు ఊహించలేదు, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళ నగలు వాళ్ళకి కావాలి అని అంటారు సత్యం. నగలంటే ఎక్కడి నుండి వస్తాయండి అని అంటుంది ప్రభావతి. అదంతా మాకు తెలీదు, నీ నగలని వెళ్ళి తాకట్టు పెట్టేనా, నగలని తీసుకురా అని అంటారు సత్యం. ఏంటి నా నగలా అని అంటుంది ప్రభావతి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా సుశీలమ్మ ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా సుశీలమ్మ వైపు అందరూ చూస్తూ ఉంటారు. నాన్న సత్యం అని ముందుకి వస్తారు. అమ్మ అని సత్యం వెళ్ళి ఎదురు వెళ్తాడు. ఏమిట్రా అందరి మొహాలు మాడిపోయాయి, మళ్ళీ ఏదైనా గొడవ, ఏరా బాలు నువ్వు ఊరికే ఉండలేవా అని అంటారు. అది కషిలా డార్లింగ్ అని చెప్పేలోపు మీనా బాలుని ఆపేస్తుంది. ఇంకా ప్రభావతి కూడా అమ్మో వీడు చెప్పేస్తాడేమో టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా మీనా చెయ్యాపడం చూసి అందరూ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం లేదు బామ్మగారు, చిన్న విషయం అంతే, ప్రయాణం చేసి వచ్చారు కదా అలసిపోయి ఉంటారు, వెళ్ళండి నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను అని అంటుంది మీనా. చూడమ్మా మీనా, నేను ఒకవేళ ఊరొచ్చాక నాకు సేవలు చేయాల్సింది నువ్వు కాదమ్మా నా కోడలు, ఎందుకంటే సంవత్సరం అంతా తను నీతో సేవలు చేయించుకుంటుంది, ఇప్పుడు నేను సేవలు చేయించుకుంటాను అని చెప్పి, ఏయ్ ప్రభావతి కాఫీ తీసుకురా అని తన రూమ్లోకి వెళ్ళిపోతారు. అలా ఇంకా ఆవిడైతే ఇంకా అలా హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటుంది ప్రభావతి. మీనా ఎందుకు ఆపావు మీనా, వీడి బండారం అందరికీ బయటకు తెలియాలి కదా అని అంటారు. ఏమండి వద్దండి, ఇప్పుడు నగలు లేవని తెలిస్తే పాపం నా అమ్మమ్మ గారు చాలా బాధపడతారు, ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, నగలు లేకపోతే లేకపోయాయి, మనమేమి కంగారు పడద్దు, ఏదో ఒకటి చేసి చిన్న ఉంగరమైన పెడదామండి అని అంటుంది. సరే మీనా నీ ఇష్టం, అయితే నేను బయలుదేరుతాను అని అంటాడు బాలు. పాపం మీనా బాలు బాధను చూసి ఇంకా వెంటనే తనకు తెలిసిన ఒక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ బండిని తాకట్టు పెడితే ఎంత అప్పిస్తారు అని అడుగుతుంది. ఇంత ఇస్తామమ్మా అని చెప్పేసరికి తన పూల స్కూటీని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో పాపం సుశీలమ్మకి రింగ్ చేస్తుంది. అలా ఇంకా మీనా ఇంకా ప్రభావతి సత్యం వాళ్ళ రూమ్లోకి వస్తారు. ప్రభావతి, చూసారా ఎన్ని నిందలు వేస్తున్నారో, అయినా అవేమైనా దాని పుట్టింటి నుండి తెచ్చిన నగలా, ఆ బాలుగాడు అంతలా రెచ్చిపోవడానికి మీరు కష్టపడి అత్తయ్య గారు కలిసి చేయించిన నగలు, ఆ నగలకి దానికేదో హక్కున్నట్టు ఎలా మాట్లాడుతున్నారు చూడండి అని అనేసరికి ప్రభావతి చెంప పగల కొడతారు సత్యం. ఒక్కసారిగా ప్రభావతి షాక్లో ఉండిపోతుంది. ఏవండి అని అంటే, నోర్ముయ్, నీకు అసలు మాట్లాడే అర్హత లేదు ప్రభా, ఎందుకంటే ఏదో మీనాకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి నగలన్నిటినీ తీసి ఇచ్చేసింది. నా భర్త చేయించినప్పుడే నేను ఆ నగలను చేయించుకుంటానని, బంగారం వేసుకుంటానని శపథం చేసింది. నీ ఇద్దరి కోడలు డబ్బున్న వాళ్ళు, ఏ ఒక్కరైనా అలా శపథం చేయగలిగారా? లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు హోదాపై ఆశ కాబట్టి. కానీ మీనాకు అలాంటివి ఏమీ లేదు. నా అత్తిళ్ళు బాగుంటే చాలు, నేను బాగున్నట్టే అని నీకోసం
ఈ ఇల్లు కోసం ఎన్నో ఎన్నో త్యాగాలు చేస్తుంది మీనా. అలాంటి మీనాకి నేను అమ్మ కలిసి బహుమతిగా ఇచ్చిన డబ్బులవి. అలాంటి బంగారాన్ని నువ్వు ఇంతలా ఇంతలా నాశనం చేసి ఎక్కడ తాకట్టు పెట్టావో, ఎందుకు తాకట్టు పెట్టావో చెప్పకుండా ఇంత బాధ పెడుతున్నావు చూడు, ఇది చాలా తప్పు, చాలా తప్పు అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. అది కాదండి అని అనేలోపు ఛీ, ఇంకా నువ్వేమి మాట్లాడద్దు, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా వెంటనే సత్యమైతే ప్రభావతి, ఇదేంటి ఈయన ఇంతలా నన్ను అసహించుకుంటున్నారు, అయినా ఇప్పుడు ఏమన్నానని అని అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా అలా మార్నింగ్ అవుతుంది. సుశీలమ్మ బర్త్డేని అందరూ దగ్గరుండి హ్యాపీగా జరిపిస్తూ ఉంటారు. సుశీలమ్మ బర్త్డే కోసం ఇంకా మొత్తం బెలూన్స్ అన్నీ ఊది అన్నీ పెట్టి అందరూ సంతోషంగా చేస్తూ ఉంటే మీనా బాలు దగ్గరికి వచ్చి, ఏవండి ఇదిగోండి అమ్మమ్మ గారి కోసం నేను ఈ ఉంగరం చేయించాను అని అంటారు. ఇదేంటి, నాకు చెప్పొచ్చు కదా మీనా, నేను కూడా నీకు సహాయం చేసేవాడిని కదా అని అంటారు. పర్లేదండి, ఇప్పుడేముంది, అయినా ఎలాగో ఉంగరం చేయించేశాను కదా అని అంటుంది. మీనా, నీ దగ్గర ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. పూలబండి ఉంది కదా, ఆ స్కూటీని తాకట్టు పెట్టాను, డబ్బులు ఇచ్చారు, నెల నెలా కట్టుకుంటానులేండి అని అంటారు. పాపం బాలు చాలా జాలిగా చూస్తూ ఉంటాడు మీనా వైపు. నిజంగా భర్తలో భార్య సగమని అంటారు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తే నాకు నిజమనిపిస్తుంది. నువ్వు నన్ను ఎంతలానో అర్థం చేసుకున్నావు మీనా. నువ్వు దొరికినందుకు నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నేను నీ భర్తనైనందుకు, నువ్వు నా భార్య అయినందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను అని పాపం మీనాని పొగుడుతూ ఉంటాడు బాలు. సర్లేండి, ముందు వెళ్ళి ఇది అమ్మమ్మ గారికి ఇద్దాం రండి అని చెప్పి ఇంకలా బాలు మీనా వెళ్ళి పాపం హ్యాపీగా గిఫ్ట్ ఇస్తారనమాట. అలా సుశీలమ్మకి ఇంకా ప్రభావతి చూస్తూ ఉంటుంది. సుశీలమ్మతో, అమ్మమ్మ గారు ఆయన మీకోసం ఒక చిన్న బహుమతి తీసుకొచ్చారు అని అంటారు. ఏంటది అని అంటారు. ఏం లేదు షీలా డార్లింగ్, నీకు ఎప్పుడూ నన్ను గుర్తు వస్తూనే ఉండాలి, ఏం చేసినా నేను నీకు గుర్తొస్తూనే ఉండాలి, అందుకే నీకోసం ఈ రింగు తీసుకొచ్చాను. ఈ రింగు చూస్తే నువ్వు నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా పాపం సుశీలమ్మ ఆ రింగును చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇటువైపేమో రవిశృతి, ఆ అమ్మమ్మ నేనంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురాలేదు, కాకపోతే ఇదిగోండి ఆ రోజు మనందరం కలిసి ఫోటో దిగాం కదా, ఈ ఫోటోని కస్టమైజ్ చేయించి బాగా డెకరేట్ చేయించాను, ఇది మీకు చూస్తూ ఉంటే అందరం గుర్తొస్తాం కదా అని ఆ ఫోటో ఫ్రేమ్ని పెద్దదిగా చేసి కస్టమైజ్ చేసి ఇప్పిస్తుందన్నమాట శృతి. ఇంకా మనోజ్ రోహిణి ఉత్తి చేతులతో నిలబడతారు. వెంటనే ప్రభావతి, అమ్మ రోహిణి మీరు అనేసరికి, ఆ అత్తయ్య అంటే నిన్న బ్యూటీ పార్లర్ నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకే ఏమీ తేలేక అని అనేలోపు మనోజ్ వైపు చూస్తారు. ఇంకా మనోజ్, ఆ అమ్మమ్మ అంటే అని అనేలోపు వాడికి మింగడం తప్ప ఇవ్వడం ఎక్కడ తెలుసు అని అంటాడు బాలు. ఇంకా అలా, ఏం పర్లేదు లేరా, మీ అభిమానం నా దగ్గర ఉంది, అంతకుమించి నాకు ఇంకేం కావాలి అని పాప మా రింగ్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే అందరూ అలా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకేంటి అత్తయ్య గారు, మీరు మీ పేరుపై ఉన్న 20 ఎకరాల పొలాన్ని, మీ ఇంట్లో ఉన్న 7 వారాల నగల్ని ఎవరికప్ప చెప్తున్నారు అని అంటుంది ప్రభావతి. హే ప్రభా, నోటికి ఎంతొస్తే అంత అడగడమేనా అని అంటారు. అయ్యో, ఇప్పుడు నేనేం తప్పుగా అడిగానండి, ఎలాగో 75 ఏళ్ళు వచ్చేసాయి కదా, అందుకే ఎక్కడ ఎవరికిస్తారా అని అనుకుంటున్నాను అని అంటుంది ప్రభావతి. నేను ఎవరికిస్తారో మీకు ముందే చెప్పాను కదా, ఎవరైతే ముందు నా చేతిలో ముని మనవణ్ణి పెడతారో వాళ్ళకే ఇస్తాను అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా మీనాకైతే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. బాలు, మీనా మీనా ఏమైంది మీనా అని చెప్పి మీనా వెనకాల పరిగెడతాడు. ఇంకా మీనాని చూసేసరికి మీనా అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే సుశీలమ్మ వెళ్ళి చెక్ చేస్తుంది. ఒరేయ్ బాలు, నీవు తండ్రివి కాబోతున్నావురా అని అంటుంది. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట బాలు. ఇంకా రోహిణి వాళ్ళు షాక్లో ఉండిపోతారు. రోహిణి, ఇదేంటి అంటే ఇప్పుడు బామ్మగారికి ఉన్న ఆస్తంతా ఈ బాలు మీనాకే వెళ్ళిపోతుందా, చి అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా మీనా ప్రెగ్నెంట్ అయినందుకు సత్యం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇటువైపేమో ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటే ప్రభావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అలా ప్రభావతి ఇంటికి ఒక వారసుడు వస్తున్నందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ప్రభావతి ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. సత్యం వెంటనే మనోజ్ దగ్గరికి వచ్చి, రేయ్, ఈరోజు శుభవార్త వింటున్నాం కాబట్టి నీకు నేను టైం ఇస్తున్నాను. 2 నెలల్లో, కరెక్ట్గా 2 నెలల్లో తీసుకువెళ్ళిన డబ్బుల్ని తిరిగి తీసుకురావాలి. నగల రూపంలో అయినా తీసుకురావాలి, డబ్బుల రూపంలో అయినా తీసుకురావాలి. లేకపోతే నేను ఊరుకోను అని గట్టిగా చెప్తారు. అయ్యో నాన్న, ఏయ్, మీ అమ్మకి ఎలాంటి అవకాశం ఉండదని నాకు తెలుసురా. అందుకే అంటున్నాను, నీకోసమే తను ఏం చేసినా చేస్తుంది. అలాంటిది నువ్విప్పుడు మీ అమ్మనే మోసం చేసావు కదరా. ఛీ, నువ్వు ఒక కొడుకువే కాదు. అందుకే నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఇవ్వకపోతే అని గట్టిగా చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం. మనోజ్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ డబ్బుల్ని నేను ఎలా ఇవ్వాలి అని చెప్పి అలా ఇంకా కంగారు పడుతూ ఉంటాడు మనోజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.